ఫ్రైడ్ చీజ్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. కాటేజ్ చీజ్, దీన్ని పన్నీర్ అని కూడా అంటాం, ఒక బ్లాకు. అలాగే మైదా పిండి, బ్రెడ్ క్రమ్స్, కొత్తిమీర, మస్టర్డ్ పేస్ట్, మిరియాల పొడి, కోడిగుడ్డు, పాప్రికా, ఇంకా హాట్ సాస్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనము పన్నీర్ తీసుకున్నారు, చీజ్ ఫ్రైడ్ చీజ్ అంటున్నావు ఏంటి అని అంటారు కదా, దీని పేరు కాటేజ్ చీజ్ అని కూడా అంటారు. పన్నీర్ని కాటేజ్ చీజ్ అంటారు, కాబట్టి దాన్నే ఫ్రైడ్ చీజ్ అని కూడా అంటారు వాళ్ళు. అది తయారు చేసుకుంటారు. చాలా 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 తేలికైన సులభంగా తయారు చేసుకోగలిగే డిష్ ఇది. వెజిటేరియన్స్కి కూడా బాగానే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు ఎగ్ వద్దనుకుంటే ఎగ్ వాష్ బదులుగా, అంటే ఎగ్ నేను విస్క్ చేసుకొని వాడతాను కదా, దానికి బదులుగా మిల్క్ వాడుకోవచ్చు. ఓకే, రైట్. వాట్ టు డూ నౌ? ఓకే, మ్యారినేట్ రెడీ చేసుకుందాం. మ్యారినేట్ కోసం పాప్రికా వేసుకుంటున్నా. పాప్రికా అనేది కారపొడి లాగానే ఉంటుంది, కాకపోతే కొంచెం స్మోకీ ఫ్లేవర్తో ఉంటుంది. అలా కాదు అనుకుంటే, అంటే పాప్రికా దొరకకపోతే కారపొడి వాడుకోవచ్చు కొద్దిగా. ఓకే, అండ్ మిరియాల పొడి, హాట్ సాస్, అలాగే మస్టర్డ్ పేస్ట్. అంతేనా? అంతే. కొద్దిగా ఉప్పు. దీన్ని మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ మనము సౌత్ ఇండియన్స్ బాగా తక్కువ తింటాం నిజానికి. నార్త్ ఇండియన్స్ బాగా కన్జ్యూమ్ చేస్తారు. నార్త్ ఇండియన్స్ అంటే ఆల్మోస్ట్ ఫెయిర్లీ నార్త్ ఇండియన్స్ అనమాట. మళ్ళీ మహారాష్ట్ర టు మిడిల్ ఇండియా అంటాం కదా ఇంచుమించుగా, అక్కడ కూడా అంత ఎక్కువ కన్సంప్షన్ ఏమి ఉండదు, కానీ నార్త్లో పన్నీర్ బాగా తింటారు. ఓకేనా? దిస్ వన్ కాటేజ్ చీజ్. కాటేజ్ చీజ్ని స్లైసెస్ కట్ చేసుకుందాం. ఈ సైజ్ పెట్టుకుందాం, చాలు కదా. కొంచెం చిన్నగా వచ్చినా కూడా మళ్ళీ బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుంది, అందుకని కాస్త దళసరిగానే తీసుకున్నాను పీసెస్. వీటిని మ్యారినేట్ చేసుకుందాం. ఓకే, చక్కగా టచ్ అయింది, కోటింగ్ అంతా చాలా ఈవెన్గా వచ్చింది. దానిలో ఒక 5-10 మినిట్స్ ఉంచేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం ఇంకో పని చేసుకోవచ్చు. దాన్ని ఏంటంటే వీటన్నింటినీ రెడీ చేసుకుంటాము వాటి కోటింగ్ కోసం. ఫస్ట్ దాన్ని మ్యారినేట్ అవ్వనిద్దాం. వీటిని రెడీ చేసుకుందాం. ఈలోపు పెనం వేడెక్కుతూ ఉంటుంది కదా, పొయ్యి వెలిగించుకొని పెనం పెట్టేసుకుంటా. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. అండ్ ప్లేట్స్, బౌల్స్ రెడీ చేసుకోవాలి. ఠడా! పెనంలో కొద్దిగా ఆయిల్ వేసి ఉంచుకుంటా. ఓకే, నౌ ఒక దాంట్లో మైదా పిండి, ఇంకొక దాంట్లో బ్రెడ్ క్రమ్స్. వీటికి కూడా కొద్దిగా ఉప్పు కారం వేసుకుందాం. సో దీనివల్ల ఏంటంటే ఈ కోటింగ్లో పైన ఇది లేయర్ లాగా వస్తుంది కదా, క్రమ్స్. బ్రెడ్ కోట్ ఏదైతే ఉంటుందో అది చప్పగా తగలకుండా దాంట్లో కూడా ఫ్లేవర్ వస్తుంది మనం దీంట్లో కనుక సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకుంటే.
తదుపరి ఎగ్. ఓకే, ఎగ్ పెట్టుకున్నాం కదా, దీన్ని విస్క్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ మ్యారినేట్ అయిన ఈ పన్నీర్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని దీనికి డస్టింగ్ చేయాలి. ఫస్ట్ ఈ డస్టింగ్ చేస్తే ఏమవుతుంది, ఈ లోపల ఉన్న మ్యారినేడ్ ఉంది కదా, అది బయటకు రాకుండా లోపలే హోల్డ్ అయి ఉంటుంది, ఆ టేస్ట్ మిస్ అవ్వకుండా అన్నమాట. తర్వాత ఎగ్ వాష్, తర్వాత క్రంబింగ్. ఈ డ్రిల్ చాలామందికి తెలుసు, మనకి బోల్డ్ అనే వంటలు ఇలాగే చేస్తుంటాం మనం. తర్వాత కుకింగ్. సో డస్టింగ్, ఎగ్ వాష్, క్రంబింగ్ అండ్ కుకింగ్. సేమ్ రిపీట్ అన్నమాట. మూడు అయ్యాయి, ఇంకొకటి మిగిలింది. అగైన్ రిపీట్. మన స్లోగన్ ఉంది కదా, డస్టింగ్, వాషింగ్, ఓకే, and crumbing, finally cooking. అంతే. అదొక సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్ అట్లా 4 వైపులు కూడా స్లోగా ట్విస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకుందాము. ఈలోపు స్టేషన్ రెడీ చేసుకుంటాం. కొద్దిగా ఒకవైపు కుక్ అయ్యాక ఇంకో వైపుకి అట్లా ట్విస్ట్ చేసుకుందాం. ఫ్రైడ్ చీజ్ చేస్తుంటే నాకు ఫ్రైడ్ చికెనే గుర్తొస్తుంది. యూజువలీ మనం ఫ్రైడ్ చికెన్ అంటే జనరల్గా కబాబ్ స్టైల్లో చేసేసుకుంటూ ఉంటాం కదా మనం. బట్ యూరోపియన్ స్టైలు, లేకపోతే మనం ఇందాక అనుకుంటున్నాం కదా యూరోప్ స్టైల్లో రెసిపీస్లో చేస్తున్నాం. ఇక్కడ స్టైల్లో చూసినట్లయితే ఫ్రైయింగ్ ఈ విధంగా కోట్ చేసుకొని మ్యాక్సిమం బ్రెడ్ క్రంబింగ్ ఉంటుంది. క్రంబింగ్ తర్వాతనే ఫ్రై చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగానే ఇది కూడా ఫ్రై అవుతుంది. సేమ్ ఏ డిష్ కావాలని ఇలా చేసేసుకోవచ్చు అన్నట్లుగా. బట్ మ్యాక్సిమం ఇలాంటి వాటికే సెట్ అవుద్ది. ఏ వెజిటేబుల్ను ఇలా చేసుకోవాలంటే కుదరదు. మీరు ఒకవేళ ఈ బ్రోక్లీ కానీ క్యాబేజ్ కానీ ఇలాంటివి చేసుకోవాలంటే కొంచెం డిఫరెంట్ కోటింగ్ చేసుకోవచ్చు, రెడీ చేసుకోవచ్చు. ఆయిల్ కాస్త ఎక్కువ హీట్ అయింది. గోల్డెన్ బ్రౌన్ ఈజ్ గుడ్, నాట్ డార్క్ బ్రౌన్. యా, దిస్ ఈజ్ గుడ్. అయిపోయింది కుకింగ్. చాలా ఈజీగా ఉంది కదా, సింపుల్గా మనం ఒకసారి చక్కగా మ్యారినేషన్ రెడీ చేసుకున్నాము. అదే మ్యారినేట్ రెడీ చేసుకున్నాము, మ్యారినేట్ తోటి మ్యారినేట్ చేసుకున్నాము. మ్యారినేట్ అయిన తర్వాత సింపుల్గా క్రమ్మింగ్ చేసుకొని కుక్ చేసేసుకున్నాం. అయిపోయింది. ఎలాగూ పన్నీర్ రెడీ టు ఈటే ఉంటుంది, అంటే ప్రాసెస్డే ఉంటుంది. అదేమో ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. పైనుంచి ఇచ్చిన కోటింగ్ బ్రెడ్ క్రమ్స్, మైదా అండ్ ఎగ్, ఇవి మాత్రమే కుక్ అవ్వాలి కాబట్టి అవి కుక్ అయిపోయాయి. లోపలంతా కూడా రెడీ అయిపోయింది. నౌ వీఆర్ గుడ్, వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.